వెల్కమ్ టు సమతా డైరీస్. నిజంగా నా జుట్టుతో నాకైతే ఒక గోసనే ఉంటుంది. ఎటన్నా వెళ్ళాలి అంటే నా జుట్టుని సెట్ చేసుకోవడానికి మినిమం 10 మినిట్స్ అయితే పడుతుంది. పైగా బేబీ హెయిర్ అయితే మామూలుగా ఉండదు. నాకు జుట్టు తక్కువ ఉన్న కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ అయితే ట్రై చేస్తూ ఉంటాను. నిజం చెప్పాలి అంటే నాకు రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం. నాకు ఎప్పుడైనా మనసు బాగలేనప్పుడు ఒకటి మంచిగా రెడీ అయితే కొంచెం మంచిగా అనిపిస్తుంది. రెండవది ఎటైనా బయటికి వెళ్ళాలనిపిస్తుంది. ఎటైనా బయటికి వెళ్తే కొంచెం ఆ మూడు నుంచి బయటికి వస్తాం కదా. థర్డ్ వచ్చేసి మంచిగా నచ్చిన ఫుడ్ని ప్రిపేర్ చేసేసుకొని తినడం, లేదా బయట నుండి ఏదైనా తెప్పించుకొని తినడం వలన కూడా నా మూడ్ అయితే కొంచెం చేంజ్ అవుతుంది. మరి మీరేం చేస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో బాధ అనేది అనిపిస్తూనే ఉంటుంది. అలాంటి సమయంలో ఏదో ఒకటి మన మనసుకి నచ్చింది చేస్తే బాధ తగ్గుతుంది కదా. నేనైతే ఆ 3 పనులు చేస్తాను. మరి మీరేం చేస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. కొంచెం ఖాళీగా ఉన్న నా చేతులు అయితే అస్సలు ఊరుకోవు. ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను. ఎక్కువగా ఇంట్లో పనులు చేస్తాను కాబట్టి నా నెయిల్ పాలిష్ అయితే అసలు ఉండనే ఉండదు. నెయిల్ రిమూవర్తో పని లేకుండా ఇలా క్లిప్తో అయితే నేను నెయిల్ పాలిష్ తీసేస్తాను. మరి మీరేం చేస్తారు? ఇక్కడ నా చిట్టి తల్లి నేను హ్యాండ్స్ని ఈ వీడియో తీస్తుంటే మమ్మీ మూందాలు అడుగుతుందో ఏమో అని తెచ్చి అయితే చేతిలో పోస్తుంది. ఇవైతే చేతిగడి తిన్నాయి కాదు, దాదాపు వాళ్ళ ఫాదరే తింటాడు ఇవన్నీ. వర్షాకాలం కదా, చీటికి మాటికి కరెంట్ అయితే పోతుంది ఈ వర్షాకాలం. ఇంకా ఛార్జింగ్ లైట్ అయితే ఉంది, పవర్ పైన కూడా లైట్ అయితే ఉంటుంది. అలాగే చైతిగాడి కోసం ఫ్యాన్ కావాలి కదా తను పడుకోవడానికి. సో అందుకని ఈ ఫ్యాన్ అయితే తీసుకున్నాము. 400 పడింది, వర్త్ అనిపించింది మనీకి అయితే. ఈ వీడియోకి అయితే ఇంతే. సాయంత్రం లాంగ్ వీడియో వస్తుంది, ఖచ్చితంగా చూసేయండి. వీడియో ఇంతవరకు చూసారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. నాకు ఏది అడగంది ఇష్టం ఉండదు, కాకపోతే అడగంది అమ్మాయినా అన్నం పెట్టదు కదా, అందుకోసమే అడుగుతున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.